జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. డబ్బులో ఏ సంతోషమో లేదు కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనుక డబ్బుంది. గడప దాటితే కానీ అర్థం కాదు ఒక్కో రూపాయి ఎంత విలువైనదో అని. సంస్కారం నేర్పలేని చదువు, సంతోషాన్ని ఇవ్వలేని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడూ నిరుపయోగమే. అందరికీ పరిస్థితులు ఒకేలాగా ఉండవు. దానివల్ల వచ్చే పరిణామాలు కూడా ఒకేలాగా ఉండవు. మనిషి పరిస్థితులకు అనుగుణంగా మారతాడు అన్నది ఎంత వాస్తవమో, అవసరాలకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలడు అన్నది కూడా అంతే నిజం. ఆకలితో గుడి బయట, ఆశలతో గుడి లోపల, అందరం ముష్టివాళ్ళమే లోపల బయట. ఆకలి తీర్చలేని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది, బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. లేదంటే ఒంటరిగా బ్రతకాల్సిందే. దైవానికి కాదు, కర్మకు భయపడు. దైవం క్షమించిన కర్మ అనుభవించక తీరాల్సిందే. ఈక ఊడిందని ఎగిరే పక్షి తన పయనం ఆపుతుందా? నీతి లేని వాళ్ళు నిందలు వేశారని నువ్వు ఆగిపోతావా? స్వర్గం అంటే ప్రశాంతమైన మనస్సే. ఆ మనస్సును చెడు ఆలోచనలతో నింపి కలుషితం చేస్తే అది నరకమే అవుతుంది. ఇక్కడ నవ్వించే పరిచయాలు కొన్ని, ఏడిపించే పరిచయాలు కొన్ని, విసిగించే పరిచయాలు కొన్ని, వికసించే పరిచయాలు కొన్ని, కానీ ఏదో ఒకటి నేర్పించే పరిచయాలే అన్నీ. మాట అనేసి కోపంలో అన్నాను, బాధతో అన్నాను, ఆవేశంతో అన్నాను అంటారు. కానీ కోపం, బాధ, ఆవేశంతోనే మనస్సులోని నిజమైన మాటలు బయటికి వచ్చేది. ఆకాశంలో గాలిపటం ఎదగాలంటే దారం కావాలి. అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికి కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అని అనుకున్న వారికి నువ్వేంటో తెలిస్తే చాలు. సింహం ఎప్పుడూ సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతులకు గుంపులతో పనుండదు. వారు ఎక్కడ ఉన్నా వన్నె మాత్రం తగ్గదు. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మురిగినా సింహగర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడు నిజం కాదు. గాడిద మనల్ని తన్నిందని గాడిదను మనం తన్నలేం కదా. అదేవిధంగా దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకి తేడా ఉండదు. గాడిదలకి దూరంగా ఉన్నట్టే అలాంటి స్వభావం ఉన్న వారితో జాగ్రత్తగా ఉండటం మేలు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువవుతారు. జాగ్రత్త. స్నేహం అనేది ఒక వరం. మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా మన మనస్సులోని భావాలను పంచుకోవడానికి ఒక మిత్రుడు ఎప్పుడూ మనతో ఉంటే మనం ఎంతో అదృష్టవంతులం. ఓ కాకి నేను నల్లగా ఉన్నందున నన్నెవ్వరూ పట్టించుకోవటం లేదని ఏడ్చిందంట. రామచిలుక నేను అందంగా ఉన్నందున అందరూ నన్ను పట్టుకొని బంధిస్తున్నారని ఏడ్చిందంట. నీతి మనకి ఏది కలిగితే
అదే ఆనందం అనుకోవాలి. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు. అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తుల్లోనో అంతస్తుల్లోనో ఉండదు. ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలాగా చెయ్యవు. జీవితమే ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం. నీ ఆలోచనే శాశ్వతం. నీ ప్రేమే శాశ్వతం. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. అన్నీ గుర్తుంచుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం. మనిషి జీవితం మేడి పండులాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనబడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించవు. మన కళ్ళు మనల్నే నమ్ముతాయి. మన చెవులు ఇతరులను నమ్ముతాయి. కళ్ళతో చూసే ముందా నిజం కాదు. చెవులతో పోసేదంతా నిజం కాదు. బయట కనిపించేది చూసి ఒకరు చెప్పేది నిజమని నమ్మకూడదు. మనకు తెలియనివి చాలా ఉండి ఉండొచ్చు. ఆహారాన్ని పడేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు కష్టపడి డబ్బు ఇచ్చేవారి గురించి కాదు, కష్టపడి పండించే వారి గురించి కాదు. ఆ మెతుకు మన నోటికి రావటానికి ఎంతోమంది కష్టపడ్డారో, ఎన్ని నెలల సమయం పట్టిందో అని ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది నోటి దగ్గర ఆహారాన్ని నిర్లక్ష్యంగా పడేస్తున్నారు. మీకు ఎక్కువ అనిపిస్తే ఆకలితో అలమటించే అభాగ్యులకు పెట్టండి. అంతేకాని అతి దూరం, అతి మౌనం ప్రమాదకరం. అవి ఎక్కువయ్యే కొద్దీ ఆప్యాయత, అనురాగాలు తగ్గిపోయి మనుషుల మధ్య దూరాలు పెరుగుతాయి. అందుకే దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా ఇష్టమైన వారిని చిన్న చిరునవ్వుతో పలకరించటం మరవవద్దు. అక్కరకు రాని బంధాలు లెక్కలేవన్ని ఉన్నాయి. అన్నీ తామే అయినా బంధాలు అందనంత దూరం వెళ్ళాయి. బ్రతుకు అనవసరమా అంటే నీ మీద ఆధారపడ్డ బంధాలు కూడా కొన్ని ఉన్నాయిగా అంటావు. వాళ్లకు నీ అవసరం ఉందిగా అంటావు. ప్రాస కోసం వాడే ప్రతి పదం మన కవిత చతురతను, మన శైలిని చూపిస్తుంది, నయనానందాన్ని కలిగిస్తుంది. కానీ మనసుతో రాసే ప్రతి అక్షరం మన మనోభావాల్ని ప్రదర్శిస్తుంది, ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోర్స్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాలెడ్జ్ హబ్.